గారు ఎప్పుడైతే రైతుల మధ్యకి వెళ్ళాడో హడావుడిగా సమీక్షల పేరుతో గంటల తరబడి సమీక్షలు చేశారు. ఇది కాదు, ఇది తగదని మేము ఢిల్లీ పోతా ఉన్నాం, ఢిల్లీలో మంత్రులు కలబోతా ఉన్నాం, ప్రధానమంత్రికి కలబోతా ఉన్నాం, రైతాంగానికి సంబంధించి ఈ పంటలకు సంబంధించి మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తేబోతా ఉన్నామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. దాంతోపాటుగా చెప్పారు 11,781 రూపాయి ఈ స్కీమ్ తగ్గితే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి రేటు కూడా ప్రకటించినారు. ఏదో ఎప్పుడో చూస్తూ ఉంటా, ఏదో బాటా కంపెనీలో రేట్లు ఉంటాయి 99 రూపాయలు, 780, 11,781 రూపాయలు. నాకు అర్థం కావట్లా. పోనీ మీరు ప్రకటించినటువంటి 11,781 రూపాయల స్కీమ్ సంబంధించి ఇవాటి వరకు కూడా మిర్చి యార్డులో కాదు ఎక్కడైనా కూడా ఒక్క టిక్కీకి సంబంధించి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఒక్క రూపాయి అయినా కూడా మీరు విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎక్కడా కూడా లేవు. అసలు ఆ స్కీమ్ ఎప్పటి నుంచి మొదలు పెడతారో తెలియదు, ఆ స్కీమ్కి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవో తెలియదు. నిన్న మొన్న మీటింగ్లు పెట్టి చెప్తా ఉన్నారు, దిగుమతి వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టి మీరు కొనుగోలు చేసినటువంటి సరుకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమని. అరే రే సిగ్గుపోతారు కదా వాళ్ళు ఇవ్వడం ఏందబ్బా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసుకున్నా కూడా మిర్చికి సంబంధించినటువంటి రైతు తను ఎన్ని ఎకరాల్లో సాగుబడి చేస్తా ఉందో ఈ క్రాప్ ద్వారా ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయి కదా. ఆ ప్రభుత్వం దగ్గర లెక్కలతో పాటుగా ఏ రైతైనా కూడా తను పండించినటువంటి పంటని మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చే ప్రక్రియలో మధ్యలో చెక్ పోస్టుల దగ్గర నమోదవుతాయి కదా. ఆ తర్వాత మిర్చి యార్డుకి తీసుకొచ్చిన తర్వాత గేట్లో మరలా తిరిగి నమోదవుతాయి కదా, ఏ రైతు ఎన్ని క్వింటాలు మిర్చి యార్డుకి తెచ్చారనేది. ఆ తర్వాత రైతు సరుకును అమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో కూడా వేమేం తక్కుపట్టి ఇస్తారే, 4 కాపీలు ఇస్తారే, ఒకటి రైతు ఇస్తారు, ఒకటి రైతుకి ఒకటి ఇస్తారు, కమిషన్ కొట్టి యజమానికి ఒకటి ఇస్తారు, ఆఫీసులో ఒకటి ఇస్తారు, ఎక్స్పోర్టర్ ఒకటి ఇస్తారు. ఇంకా మీకు ఏమి లెక్కలు కావాలా? ఎందుకు కాలయాపన చేస్తా ఉన్నాను అడుగుతా ఉన్నా. దీనివల్ల ఎవరి ప్రయోజనాలను కాపాడడం కోసం మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. మిర్చి సీజన్ ప్రారంభం ఇవాళ నిన్న మొన్న ప్రారంభమైనటువంటి పరిస్థితి కాదు. జనవరి నుంచి మిర్చి సీజన్ ప్రారంభమైంది. ప్రతిరోజు కూడా లక్ష నుంచి 1,50,000 బస్తాలు ప్రతిరోజు కూడా మిర్చి యార్డుకి వస్తూ ఉన్నాయి. నేను వస్తాలతో ఈరోజు కొనుక్కున్న పొద్దున ఈరోజు 2 లక్షల టిక్కీలు మిర్చి యార్డుకి సరుకు వచ్చిందట. అంటే రైతుల దగ్గర ఉన్న సరుకు మొత్తం కూడా వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వ్యాపారస్తులకు ప్రయోజనాల్ని చేకూర్చడానికి ఆలోచన చేస్తూ ఉన్నారా? రైతు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తగ్గినటువంటి రేట్లకి గుంటూరు మార్కెట్ యార్డ్ దాకానో మరో మార్కెట్ యార్డ్ దాకానో సరుకును తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో కళ్ళాల దగ్గరే సరుకును అమ్ముకున్నటువంటి దుస్థితి వాళ్ళకు కనబడతా ఉంది. వాళ్ళు అసలు మీరు ఎవరి ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఈ 11,781 రూపాయలకే నిర్ణయించబడింది.